నమస్కారం. శ్రీ వేదమాత జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. మరి మీరు కూడా ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా, జాతక పరంగా ఎలాంటి దోషాలతో ఇబ్బందులు పడుతున్నా, మంత్రము, రత్నము, యంత్రము ద్వారా ఎటువంటి సమస్య నుండి అయినా బయటపడొచ్చని చెబుతుంటారు మంతా సూర్యనారాయణ శర్మ గారు. చక్కటి మంత్రం పఠించడం ద్వారా, అలాగే నాణ్యమైనటువంటి రత్నాలు ధరించడం వల్ల ఎలాంటి సమస్యల నుండి అయినా గట్టెక్కొచ్చు. మరి మీకు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ నేరుగా గురువు గారితో మీరు మాట్లాడొచ్చు. స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి ఫోన్ చేసి లైవ్ లోనే. నమస్కారం అండి గురుగారు. నమస్కారం. శుభం భూయాతు. గురుగారు, చాలా మంది అన్నదమ్ములు కలిసి వ్యాపారాలు పెట్టుకుంటుంటారు, ఫ్రెండ్స్ తో వ్యాపారాలు స్టార్ట్ చేస్తూ ఉంటారు. వ్యాపార అభివృద్ధి కోసం కొన్ని రత్నాలు కూడా వారు ధరిస్తూ ఉంటారు. చక్కటి ముహూర్తం చూసుకునే మంచి పేరుతో మంచి లగ్నంలోనే వాళ్ళు స్టార్ట్ చేస్తుంటారు. అయినప్పటికీ కూడా కొన్ని మనస్పర్ధల కారణంగా కానివ్వండి, మరొకటి కానివ్వండి, బ్రేకప్ అయిపోయే అవకాశాలు కూడా మనం చూస్తుంటాం. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటారు? అంటే మళ్ళీ వాళ్ళు రత్నాలు మార్చుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? చక్కటి ప్రశ్న. యాక్చువల్లీ ఏం చేస్తారంటే జ్యోతిష్యం దగ్గరకు వచ్చేసరికి మా జాతకం బాగుందా లేదో చూస్తారు. మాది బాగోలేకపోతే ఏదో రెమెడీ అంటారు, లేకపోతే బాగుందంటే రత్నాలు పెట్టుకోవాలనుకుంటారు. వ్యాపారస్తులు ఏం చేస్తారు, పార్ట్నర్స్ ఇద్దరి యొక్క జాతకాలు చూస్తుంటారు. కానీ వ్యాపారానికి ఒక లగ్నం అంటూ ఉంది. ఇందాక మీరు అడిగారు, మీ మాటలోనే అర్థం ఉంది అక్కడ. లగ్నం అంటే వ్యాపారం మొదలుపెట్టిన దానికి ఒక లగ్నం ఉందంటే దానికి ఒక జాతకం ఉంది కదా. ఆ జాతకం అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి కదా. అంటే దాన్ని కూడా మనతో పాటు తీసుకోవాలి వ్యాపారంలో. అంటే మనం ఇక్కడ ఇద్దరం కాదు, మనతో పాటు వ్యాపార సంబంధం ఆరంభించిన ఆ లగ్నం ఏదో ఉందో దానికి ఒక జాతకం తయారవుతుంది. దానికి ఒక దశ, అంతర్దశలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి అది కూడా ఒక పత్రికలో తీసుకోవాలి. మనం తీసుకున్నప్పుడు ఆ దశ యోగంలో ఉన్నప్పుడు వ్యాపారం మనం కూర్చోకపోయినా, మనం ఉన్నా లేకపోయినా రాజయోగంలో వెళ్ళిపోతుంటాం. మరి నేను వెళ్ళిపోయినా వ్యాపారం అయిపోతుంటా చాలా మంది అంటుంటారు. పార్ట్నర్షిప్లో వాడు కూర్చుంటాడు, నేను ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళలేదు, ఆయన నా లాభాలు నా ఇంటికి వచ్చేస్తున్నాను ఇంకోటి అంటుంటాడు. కారణం ఏంటంటే ఆ లగ్న బలానికి ఉన్న ఫలితం వల్ల అలా అవుతుందన్నమాట. ఒక్కొక్కసారి ఆ లగ్నంకి ఏ లగ్నం అయితే ఆరంభించామో దాని దశలు సరిగ్గా లేవనుకోండి, వీడు 24 గంటలు అక్కడ కూర్చున్నాను ఓ రూపాయి వ్యాపారం రాదు. చూడండి, జ్యువెలరీ షాప్స్లో మనం చూస్తుంటాం, బట్టల వ్యాపారాలను చూస్తాం, ఈగలతో ఉన్నట్టు ఉంటుంటారు. ఏమి డబ్బులు రావు వాళ్ళకి ఒక్కొక్కసారి సీజన్ కానప్పుడు. ఎందుకు అలా జరుగుతుంది అంటే మనం వ్యాపారం ఆరంభించిన లగ్నానికి కూడా ఒక యోగం ఉంది. అంటే దానికి కూడా మనం ఒక రిపేర్ అంటూ చేయాలన్నమాట. దాన్ని యంత్రము అంటారన్నమాట. అంటే మనం ఎటువంటి మంత్రాన్ని సాధన చేస్తామో, ఎటువంటి రత్నధారణ చేస్తుంటాం, మనతో పాటు ఆ మూడో వ్యక్తి ఎవరు అంటే వ్యాపార స్థలం. దాన్ని కూడా యోగాన్ని ఇవ్వాలి. మనం ఇవ్వగలిగినప్పుడు అంటే సక్సెస్ అనేది కనబడుతుంది. బ్యాలెన్సింగ్ ఉంటాయి. ఈ గొడవలు పడడం, అన్నదమ్ములో విడిపోవడం కానీ, వ్యాపారంలో ఫ్రెండ్స్ విడిపోవడం కానీ ఇలాంటివి జరగకుండా వ్యాపారం ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి అవకాశం ఉంది. లేకపోతే ఆ మూడో వ్యక్తి ఏదైతే ఉందో, ఆ లగ్నం ఏదైతే ఉందో, ఆ లగ్నంలో ఉన్న గ్రహాల అనుకూలత లేనప్పుడు అంటే ఇద్దరి మధ్య పరస్పర వైరం తీసుకురావడం, దానివల్ల ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళవలసిన వ్యాపారం రెండు ముక్కలుగా అయిపోవడం, దాని అధోగతి స్థితికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఇది చాలా మంది యొక్క జాతకాలు మనం చూస్తుంటాం. కాబట్టి వ్యాపారం ఏ విధంగా అయితే అభివృద్ధి చేయాలనే విషయం మీద, అటువంటిప్పుడు ఎటువంటి వ్యాపారం మనం చేయాలనే విషయం మీద వీటన్నిటి మనం తెలుసుకోవడానుకుంటే చక్కగా వేదమాత గాయత్రి జ్యోతిష్యాలకి మీరు అపాయింట్మెంట్ తీసుకురండి. ఎటువంటి రత్నధారణ చేయాలి, వ్యాపారం ఏ విధంగా అభివృద్ధి చేయాలని విశ్లేషణ తెలుసుకుని ముందుకెళ్ళగలిగితే సత్ఫలితాలు ఉంటాయని చెప్పగలుగుతాం. మొదటి కాలర్ తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి నుంచి మాట్లాడుతున్నారు? పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి. తెలీదు. అయ్యా నాగమల్లేశ్వర గారు, మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ప్రస్తుతం ఖాళీనండి, అసలు ఏం చేయట్లేదు. ఏదైనా జాబ్ ట్రై చేస్తానంటే అదేం రావట్లేదండి. ఇంతకుముందు ఏం చేసేవారు మీరు? ఇంతకుముందు సెల్ పాయింట్ నడిపేవాడిని. ఏం పాయింట్? సెల్ పాయింట్ అండి, సెల్ ఫోన్ పాయింట్. సరే, చాలా బాగుంది. మీరేంటంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాంటిది ఏమైనా పెట్టగలిగితే చాలా బాగా పనిచేస్తుందండి మీకు. మీ యొక్క ప్రశ్న లగ్న ప్రకారం, ఇప్పుడున్న లగ్న ప్రకారం చూసుకుంటే మీ పేరు బలాన్ని బట్టి అది కనబడుతుంది. అంచేత చిన్న సైజ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాంటిది పెట్టడానికి ప్రయత్నించండి. దీంతో పాటు ఏంటంటే కొంత కమ్యూనికేషన్ సంబంధించిన కొన్ని పనులు అన్నమాట, మధ్యవర్తిత్వం వహించి మీడియేషన్ చేసే పనులు చేయగలిగితే బాగుంటుంది. వీటి కోసం ఏంటంటే బుధుడికి సంబంధించిన పచ్చ, గరుడు పచ్చ అంటాం అన్నమాట, ఈ రత్నధారణ చేయడానికి ప్రయత్నం చేయండి. సుమారుగా 2015 మే తర్వాత సత్ఫలితాలు మీకు ఉండే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. మరో కాలర్ తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సందీప్ అండి. సందీప్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సిద్దిపేట నుంచి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఇది మా అన్నయ్య గురించి తెలుసుకుందామని కాల్ చేశానండి. ఓకే, అన్నయ్య పేరు చెప్పి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అన్నయ్య పేరు శ్రీకాంత్ అండి. స్పీడ్ గా చెప్పాలి. 1986 అండి. మరోసారి చెప్పండి. 24/4/1986 లో జన్మించాడండి. ఓకే, 24/4/1986. టైం చెప్పండి. ఇది 23 రాత్రి 1:20 జన్మించాడండి. తెల్లవారు 24.
1 21 నిమిషాలకండి. 21 నిమిషాలకి. తెల్లవారితే 24. ఓకే. ఎక్కడ, ఏ జిల్లా అండి? మెదక్ డిస్ట్రిక్ట్ అండి. ఓకే. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు అన్ని గురించి? మా అన్నయ్య వివాహం ఆలస్యం అవుతుందండి. వివాహం గురించి తెలుసుకున్నాను. కాల్ చేశానండి. ఓకే అండి. మరి గురువు గారు, అన్ని వివాహం గురించి తమ్ముడు తెలుసుకోవచ్చా? మొదటి ప్రశ్న. అది ఎంతవరకు సమంజసము? అంటే ఎప్పుడు వివాహం జరిగితే తర్వాత మన దగ్గర లైన్ ఎవరు ఆతృత వాళ్ళకు ఉంటాయి, దానికి ఏముంది. ఓకే, కానివ్వండి. చిత్తా నక్షత్రం అయిందయ్యా, కన్యా రాశి అయింది. లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ మకర లగ్నం అయింది. ప్రస్తుతానికి గురు మహారదశ నడుస్తోంది. అందులో కూడా అంతర్దశలో కేతు యొక్క ప్రభావం దాటి శుక్రుడు ప్రభావం మొదలవుతుంది. 2015 సెప్టెంబర్ తర్వాత వివాహానికి అన్ని విధాలుగా యోగం కనబడుతుంది ఇక్కడ జాతకంలోని. అయితే ఇక్కడ కుజుడు యొక్క దోషం కూడా కొంతవరకు ఉంది కాబట్టి కుజుడు యొక్క దోష నివారణ చేసుకోవడం ప్రయత్నం చేస్తూ, అదేవిధంగా భాగ్యంలో చంద్రుడి యొక్క ప్రభావం కనబడ్డాము. భాగ్యాధిపతి అయిన బుధుడు కూడా కొంత బలహీనంగా ఉండడం వలన ఆ భాగ్యము, ఇంటి ఇల్లాలు రావడం అంటే ఒక భాగ్యం మాట. మొట్టమొదటి భాగ్యం అంటే ఇంటి ఇల్లాలే. ఆమె వచ్చిన తర్వాత అన్ని భాగ్యాలు వస్తాయి. సో అటువంటి భాగ్యాధిపతి బలహీనంగా ఉన్నాడు కాబట్టి బుధుడికి సంబంధించిన పచ్చాను రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నించామనండి. కనీసం 4 క్యారెట్స్ పెట్టించుకోమని. దాని తర్వాత దానికి సంబంధించిన అమ్మవారి యొక్క మంత్రం, చండీ అమ్మవారి యొక్క మంత్ర సాధన కూడా చేయమని చెప్పండి. మంత్రము అయితే ఇక్కడ ఒక మంత్రం ఒక విశిష్టత ఉందండి. కారణం ఏంటంటే జ్యోతిశాస్త్రం మనకి ఏం చెప్తుందంటే, ఏ భావం యద్భావం తద్భవతి అన్నట్టుగా ఏ భావాన్ని దృష్టిలో పెట్టి ఏ భావ ప్రభావం వల్ల మన జీవితంలో కొన్ని యోగాలు నశిస్తున్నాయో ఆ భావానికి సంబంధించిన మంత్రశాస్త్రాన్ని చదవడం చాలా అవసరం పడుతుంది. అదేవిధంగా జ్యోతిష్యంలో ఒక మోక్ష సాధన చేయడానికి పంచమ స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే పంచమ స్థానం అనేది మోక్ష స్థానము, సంతాన యోగ స్థానం. సంతానం కలిగితే మనం మోక్షం వస్తుంది అంటే అటువంటి మోక్ష స్థానాన్ని దృష్టిలో పెట్టి కూడా మంత్రాన్ని చెప్తుంటామట. సో ఈ విధంగా ప్రతి ఒక్క జాతకానికి ఒక మార్గము, ఓ సన్మార్గము, ఓ దివ్యమైన మార్గము, రాజమార్గంలో రాజయోగం వెళ్ళడము, ఇవంతా ఒక మంత్రం ద్వారా జరుగుతుంది. కాబట్టి ఎటువంటి మంత్ర సాధన చేయాలని తెలుసుకుంటూ దానికి సంబంధించిన రత్నశాస్త్రం కూడా పెట్టుకోవడం ప్రయత్నించగలిగితే సత్ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీ అన్నయ్య గారికి పచ్చని రత్నం పెట్టించండి. దీంతో అమ్మవారు చండీ అమ్మవారి యొక్క మంత్ర సాధన చేయమని సత్ఫలితాలు ఉంటాయి చెప్పగలుగుతాను. గురువు గారు, మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలి, జాతక పరిశీలన చేయించుకోవాలనుకునే వారికి మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారు? పర్యటనలు ఏమైనా చేస్తున్నారా? మీరు అందించే సేవలు చెప్పండి. ఫోన్ లో అందుబాటులో ఉంటానండి. అపాయింట్మెంట్ నంబర్స్ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా. చక్కగా అపాయింట్మెంట్ ముందుగా తీసుకోండి. ప్రతి ఒక్కరితో ఒక 1 అవర్ స్పెండ్ చేస్తాం కాబట్టి డెఫినెట్ గా ప్రయర్ అపాయింట్మెంట్ చాలా అవసరం. చాలా మంది మా దగ్గరకు వచ్చినప్పుడు ఒక అపాయింట్మెంట్ అని చెప్తారు, 4 గురించి అడుగుతుంటారు. చెప్తున్న కొలిది వాళ్ళకి ఆనందం కలుగుతుంది. మా అనేది చెప్పండి, మా ఆవిడ చెప్పండి, మా కొడుకులు చెప్పండి, ఇలాగా ఒక అపాయింట్మెంట్ చెప్పి 4 విషయాలు అడుగుతూ ఉంటారు. అలా కాకుండా ముందుగానే మా ఇంట్లో ఇద్దరికి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు, అపాయింట్మెంట్ ముందుగా తీసుకోగలిగితే ఆ కాలం కూడా దాని తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. ప్రస్తుతానికైతే హైదరాబాద్లో ఉంటున్నాము. నెక్స్ట్ కమింగ్ 15 days హైదరాబాద్లో మన చిత్రపురి కాలనీలో మనం ఉన్న ఆశ్రమంలోనే ఉంటున్నాం. కాబట్టి చక్కగా రండి, ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని సత్ఫలితాలు రాజయోగంలో రాజమార్గాన్ని ఎలా పొందాలని తెలుసుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. సత్ఫలితాలు మీకు ఉంటాయి చెప్తాను. మరి పుట్టిన తేదీ వివరాలు లేని వారికి కూడా ఏ రకంగా మీరు జాతక పరిశీలన చేసే సమస్యలకు పరిష్కారాలు సూచిస్తారు? సాధారణంగా ఈ పుట్టిన తేదీ లేనప్పుడు అంటే హస్త సాముద్ర ప్రకారం అని చెప్తామని మన దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మందికి చేతులు ఉంటాయి, డెఫినెట్ గా ఉంటాయి అందరికీను. అంచేత వాళ్ళ కుడి చేయి చూడడం, ఎడమ చేయి చూడడం, ఇవన్నీ చూసి దాన్ని బట్టి రేఖలు పెట్టి చెప్పడం జరుగుతుంది. అయితే దీనికంటే ఒక సమయం ఉంది కాబట్టి ఉదయం 12:30 లోపల, అంటే మధ్యాహ్నం 12:30 లోపల కానీ రాగలిగితే ఆ సూర్యకాంతిలో చూడడము, దాని యొక్క విలువలు కూడా చాలా బాగుంటాయి. కాబట్టి అలా చూడడం వల్ల జ్యోతిశాస్త్రం కూడా పగలబుట్టి చెప్పాలంటుంది. అంచేత ఆ విధంగా రాగలిగితే అపాయింట్మెంట్ తీసుకుని దానికి మళ్ళీ ప్రత్యేకమైన అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయండి. ఏదైనా ఫోన్ నంబర్స్ ఏవేవే చెప్తున్నావో ఆ నంబర్లో పర్సనల్ అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. అన్ని నంబర్లో కూడా పర్సనల్ అపాయింట్మెంట్లో దొరుకుతాం కాబట్టి చక్కగా ముందుగా తీసుకుని రాగలిగితే హస్త సాముద్రికి చెప్పడం జరుగుతుంది. ఇది కూడా కాలేదు, చాలా మంది వర్కర్స్ ఉంటారు, వాళ్ళ చేతుల గీతలే కనబడ ఉంటాం. మాకు కాదండి, మాకు తెలియాలనుకుంటారు. ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ యొక్క పిల్లల ద్వారా, అంటే కొడుకు కూతురు ఎవరైతే ఉంటే పెద్ద కొడుకు ద్వారా ఆయన తండ్రి జాతకము, చిన్న కొడుకు ద్వారా తల్లి యొక్క జాతకం సంపూర్ణంగా తెలుస్తుంది. కాబట్టి ఇది మన జ్యోతిశాస్త్రం చెప్పి ఉంది కాబట్టి ఆ విధంగా కూడా జాతకాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. దీన్ని బట్టి ఎటువంటి మంత్ర సాధన చేయాలి, ఎటువంటి రత్నధారణ చేయాలి, ఎటువంటి కర్మలు చేస్తే రాజమార్గంలో రాజయోగం వెళ్ళడం, అంటే రాజయోగం అంటే సంసారమైన సుఖంలో ఉన్న అన్ని సమస్యలను దాటుకుంటూ మోక్షం పొందడమే రాజయోగం. అందరికీ ఏవో బంధాలు ఉంటాయి, ఆ బంధాలను బయటపడాలి. ఎలా పడాలి ఎవరికీ తెలియదు, మన జ్యోతిశాస్త్రం చెప్తున్నమాట ఇవన్నీ. అంటే ఆ విధంగా తెలుసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే సత్ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి, అద్భుతమైన యోగం ఉంటుంది చెప్పగలుగుతాను. మరి మీరు కూడా శ్రీమంత సూర్యనారాయణ శర్మ గారిని వ్యక్తిగతంగా కలవాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి, రత్నధారణ చేయాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి. అలాగే అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించండి. మొబైల్ అపాయింట్మెంట్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఆ సదుపాయాన్ని కూడా మీరు వినియోగించుకోండి. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? లక్ష్మి అండి, మండపేట నుంచి ఫోన్. లక్ష్మి గారు ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అమ్మాయి గురించి. పాప పేరు చెప్పి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పాప పేరు అనూష అండి, స్వాతి 2వ పాదం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/1/90. టైం చెప్పండి.
సాయంత్రం 6:40. ఎక్కడ పుట్టింది, ఏ జిల్లా? కాకినాడ. ఈస్ట్ గోదావరి. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు అనుష గురించి? వివాహం, ఉద్యోగం గురించి. ఒకసారి గురువు గారితో మాట్లాడండి. తను ఇప్పుడు ఇప్పుడు ఏం ఏం చేస్తుంది చేస్తుందో మా అమ్మాయి? చెప్పండి. ప్రస్తుతం ఖాళీగానే ఉంది. ఖాళీగా ఉండమ్మా. సరే అమ్మాయి, ఇది ఇక్కడ స్వాతి నక్షత్రం, మీరు చెప్పినట్టుగా స్వాతి నక్షత్రం తులారాశి అయింది. లగ్నం కూడా చూస్తే కర్కాటక లగ్నం అయింది. లగ్నంలో కేతు, సప్తమంలో రాహు ఉన్నాడు, సప్తమంలో శుక్రుడు ఉన్నాడు, సప్తమంలో రవి ఉన్నాడు. 3 గ్రహాలు కూర్చున్నాయి. మరి టీవీ ముందు చెప్పేయాలి కాబట్టి చెప్పేస్తాను. అమ్మాయి కొంచెం మనసు చంచలమైన మనస్తత్వం ఉంటుందమ్మా, ఇటువటుగా ఆలోచిస్తుంటుంది, వేవరింగ్ మైండ్ ఎక్కువ ఉంటుంది. కొంచెం అమ్మాయికి గణపతి మంత్ర సాధన చేయించడం చాలా అవసరం పడుతుందమ్మా. గణపతి మూలాధారంలో ఉంటాడు చెప్తాడు, శరీరంలో ఉన్న సప్చక్రాలు దాటుకొని గణపతి మంత్ర సాధన చేస్తే జ్ఞాన నేతత్వం మంచి మార్గాన్ని చూపిస్తాడు వాడు. అటువంటి గణపతి మంత్ర సాధన కానీ అమ్మాయి చేయగలిగితే, మహాగణపతి కానీ, లక్ష్మీ గణపతి మంత్రం కానీ, క్షిప్రప్రసాద గణపతి మంత్రం కానీ సాధన చేయగలిగితే ఈ మనసులో ఉన్న చంచలత్వం పూర్తిగా పోయి ఏకాగ్రతే తన వైవాహిక జీవితం గురించి సన్మార్గంలో చక్కగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. అటు మొట్టమొదటి చేయవలసిన పని అది చేయాలమ్మా. తర్వాత దశల ప్రకారం జాతకరీత్యా చూసుకున్నప్పుడు 2015 డిసెంబర్ తర్వాత ఇక్కడ శని యొక్క మహార్దశ మొదలవుతోంది. డిసెంబర్ లోపలే వివాహం జరిగే అవకాశం కనబడుతోంది. ఇక్కడ దోషాల దగ్గరకు వచ్చినప్పుడు ప్రత్యేకమైన దోషం అయితే లేదు. కానీ లగ్నంలో కేతు, సప్తమ రాహు ఉంటే కొంతవరకు గాంధర్వ వివాహం అంటారు కదండి పూర్వకాలం అనేవారు, మీరు విన్నారో లేదో అలాగా. ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవాలని ఒక ఆలోచన వస్తుంది కాబట్టి ఈ గణపతి మంత్రం చదవమని చెప్తారన్నమాట, ఆలోచన దూరం అవడానికి. దీంతో పాటు గురువుకి సంబంధించిన కనక పుష్యరాగం రత్నాన్ని చూపుడు వేలకి, కెంపును ఒక రత్నాన్ని కూడా ఉంగరం వేలు పెట్టుకోగలిగితే డెఫినెట్గా గురు కటాక్షంతోనూ రవి యొక్క స్టాటస్ తోని అద్భుతంగా ఇటువంటి ఆలోచనలు దూరం అయ్యి మనం అనుకున్నట్టుగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా పర్సనల్ ఫోన్ నెంబర్లు ఇస్తున్నా కూడా పర్సనల్లో మీరు కాంటాక్ట్ చేయండి. ఆ రత్నధారణ గురించి మీకు చెప్తాం ఎలా పెట్టుకోవాలో, మంత్రాన్ని కూడా ఎటువంటి మంత్ర సాధన కూడా చెప్తాం కాబట్టి అవన్నీ తెలుసుకోండి. ఫోన్లో చాలా మందికి అవకాశం కలగదు ఇక్కడ కలవడానికి, వాళ్ళందరి కోసమే మా పర్సనల్ అపాయింట్మెంట్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకుని వివరాలు తెలుసుకుని మీరు రావడానికి ప్రయత్నం చేయగలిగితే ఇంకొంచెం అద్భుతంగా ఉంటుంది. రాజమార్గంలో రాజయోగం చూపిస్తాం. గురువు గారు, రాజమార్గము, రాజయోగము, విపరీత రాజయోగం అని తరచు మీరు అంటూ ఉంటారు. ఈ రోజుల్లో రాజులు రాజరికాలు లేనే లేవు. మరి అతి సామాన్యులకి అర్థం అవడానికి యోగం ఏంటిది, ఎట్లాగా సిద్ధిస్తుంది? యోగం అంటే ఏమి లేదండి, మన ఎడారిలో ఉన్న వాడికి గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే వాడికి రాజయోగం. వాడికి అంటే అక్కడ నీలే మహాప్రసాదం, వాడికి పంచపక్ష పరమాణం పెట్టినా వాడు తినలేడు అక్కడ, ఎందుకంటే దాహం తీరాలి అక్కడ. అలాగా ఒక వ్యక్తి ఒక ఆర్ద్రతతో ఉన్నప్పుడు ఈ కష్టం నుండి ఎలా బయటపడాలా అనే టైంలో అక్కడ ఒక మంచి మార్గం చూపిస్తే అదే వాడికి రాజయోగం. అంటే సులువైన మార్గాన్ని చూపించడం, అది ఆధ్యాత్మిక మార్గం అనుకోండి. జ్యోతిష్ శాస్త్రంలో మీకు తెలియంది, ఇప్పుడు చూడండి గోడ అవతలేందో నాకు కనబడలేదు కదా అని అవతల ఏమీ లేదన్నట్టు కాదు కదా. అలాగే మీరు తెలిస్తే మీ జాతకం మీకు తెలియదు కదా, జాతకంలో ఇంకేమీ లేదని కాదు కదా, అది ఏమిటో తెలుసుకోవడం చేయాలి మీ ప్రయత్నం. ఆ ప్రయత్నమే శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలు అనేది మీకు తెలియాలన్నమాట. అలా తెలుసుకోవడం చేసే ప్రయత్నంలోనే మీ రాజమార్గం ఎక్కడ ఉందో మీకు తెలుస్తుందన్నమాట. ఏ విధమైన అడుగులు వేస్తే ముందుకెళ్తారో తెలుస్తుంది. దాన్ని ఎటువంటి మంత్ర సాధన చేయాలో మేమే చెప్తుంటాం, అటువంటి రత్నధారణ చేయాలో అది చెప్తుంటాం. ఎటువంటి కర్మలు చేస్తే మీకు రెండింటికి మంచి మార్గంలో ముందుకెళ్తారో చెప్తాం. ఇవన్నీ మీకు తెలియవు సాధారణంగా, ఎందుకంటే ఈ శాస్త్రం మీరు నేర్చుకోలేదు, తెలుసుకోలేదు. శాస్త్రం చెప్పేవారు వేరు, మీరు తెలుసుకోవడం. టీచర్లు అందరూ అవ్వలేరు కదా, అందరూ ప్రొఫెసర్ అవ్వలేదు. టీచర్ దగ్గరికి వెళ్ళిన విద్యార్థులందరూ ఎంతో గొప్పవాళ్ళు అవుతారు. టీచర్ అక్కడే ఉంటాడు. అలా మేము అక్కడే ఉంటాం, భక్తి టీవీలో మీకు కనపడుతూనే ఉంటాం. మీరు చెప్పిన మాటలు విని మీరు చక్కగా మహారాజులు అయిపోండి, మాకేం అభ్యంతరం లేదు. వీఆర్ ది కింగ్ మేకర్స్ బట్ వీఆర్ నాట్ ది కింగ్స్. చాలా చక్కగా చెప్తున్నా, అర్థం చేసుకోండి ఈ పాయింట్. వీఆర్ ది కింగ్ మేకర్స్ బట్ వీఆర్ నాట్ ది కింగ్స్. సో మేము మిమ్మల్ని రాజులు చేయగలుగుతాం, మహారాజులు చేయగలుగుతాం, రాజమార్గంలో రాజయోగాన్ని పంపించగలుగుతాం. మేము మాత్రం భక్తి టీవీలో ఇక్కడే కూర్చొని మీకు ఇక్కడే కనబడుతుంటాం. అంచేత మీరు ఆ యోగాన్ని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అవకాశం నేను ఇస్తాను మీకు. ఫోన్ నంబర్లో అపాయింట్మెంట్స్ తీసుకోండి, చక్కగా వచ్చి ఆ మార్గాన్ని మీరు చూసుకోవడం ప్రయత్నం చేయండి. ఓకే అండి, మరో కాలర్ తో మాట్లాడదాం. హలో నమస్కారం గురుగారు. హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రవిశంకర్, కర్ణాటక నుంచి మేడం. రవిశంకర్, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా కోసం మేడం. ఓకే రవిశంకర్, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/4/1966. 1966. 12:15 PM. 12:15 PM. ఎక్కడ పుట్టారు? ఏ జిల్లా? అక్కడే బంగారుపేట. ఓకే రవిశంకర్ గారు, నమస్కారం గురుగారు. ఎక్కడ పుట్టారు మీరు? సార్ బంగారుపేటలో పుట్టాను సార్. కర్ణాటకలోనా? కర్ణాటక బంగారుపేటలో. నమస్కారం గురుగారు. నమస్కారం, శుభం బియాదు, శుభం బియాదు. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నా మీరు? సార్ ఇప్పుడు నాకు నడుస్తుంది, నాది కటక లగ్నము. ఇప్పుడు నడుస్తుంది శుక్రదశ అంత బాగుండలేదు, కొంచెం పరిహారం చెప్పండి సార్. శుక్ర ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ప్రస్తుతానికి? ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. ప్రైవేట్ జాబ్ లో చేస్తున్నారా? కర్ణాటక లగ్నం బాగా కరెక్ట్ చెప్పారే. మీది పునర్వస నక్షత్రం అయిందండి.
పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశి, లగ్నం కూడా కర్కాటక లగ్నం అయింది మీరు చెప్పినట్టుగానే. ప్రస్తుత దశ ప్రకారం చూసుకుంటే మీ జాతకంలో మీరు శుక్రమార్దశ అన్నారు కదా, శుక్రమార్దశ నడుస్తుంది 2011 నుండి. అందులో కూడా అంతర్దశలో ప్రస్తుతం 2015 జూలై తర్వాత మీకు ఆల్మోస్ట్ చంద్రుడి యొక్క భుక్తి వస్తుందండి. అయితే శుక్రుడు లగ్నానికి ఏమాత్రం సహకరించడం, అష్టమ స్థానంలో ఉండడం అది కూడా ఒక దోషమే ఉంది. అయితే మీరు ఇక్కడ చేసుకోవాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే గురువు వ్యయస్థానం నుండి ఎందుకు పనికి రాకుండా మీకు ఉన్నాడు. ఫస్ట్ ఈ లగ్నానికి గురువు యొక్క కటాక్షం పొందడం చాలా అవసరం. మీరు వ్యాపార వ్యవహారం ఏం చేసినప్పుడు గురు మంత్ర సాధన చేయడం చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఆ గురు మంత్రం మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేసుకుంటూ చక్కగా కనకపుష్యరాగం రత్నాన్ని చెప్పుడు వేలు పెట్టుకుని దాంతోపాటు కెంపును ఇంకొక రత్నం ఉంటుంది, అది కూడా ఉంగరం వేలు పెట్టుకోవడం ప్రయత్నించండి. ఈ రెండు యొక్క కటాక్షం గురు కటాక్షంతో సంపూర్ణ యోగం మీకు వచ్చే అవకాశం ఉంది. శుక్రుడు అన్నవాడు మీ జీవితంలో ఏనాడు యోగించడు కాబట్టి ఆ దశానాథుడి సంగతి మర్చిపోండి. మీరు ముందు మంచి మూలాలలోకి వెళ్ళి గురు మంత్ర సాధన చేసుకోవడం ప్రయత్నించి అవకాశం వస్తుంది. మీ పక్క నుండి వెళ్తున్న యోగం మీకు అందడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా 2015 జూలై తర్వాత రాజమార్గాలన్నీ మీకు ఉన్నాయని చెప్పగలుగుతాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా పర్సనల్ నంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి ఆ నంబర్లో మీరు కాంటాక్ట్ చేసి ఫోన్ ద్వారా కూడా మీ విశేషంగా మీ యొక్క జాతకం గురించి తెలుసుకోవడం అవకాశం ఉంది. ఆ విధంగా కూడా మీరు ప్రయత్నించండి, సత్ఫలితాలు ఉంటాయి చెప్పగలుగుతాను. మరి కాలర్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, ఎవరి నుంచి మాట్లాడుతున్నాను? ఈస్ట్ గోదావరి ఫ్రమ్ అనపర్తి అండి. ఓకేనండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి రామానుజం గారు. 16/6/1987 హలో 16/6/1987 అండి. 16/6/1987. అవునండి. టైం చెప్పండి. తెల్లవారితే మంగళవారం అండి 12:10 అంటే తెల్లవారితే 16 వచ్చిందండి? అవునండి. ఓకేనండి, ఎక్కడ పుట్టారు? ఏ జిల్లా? ఈస్ట్ గోదావరి అనపర్తి అండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పేసి. మీరు ఏం చేస్తున్నారు ప్రస్తుతం? చేస్తే బాగుంటుందండి. మీరు ఏం చేస్తున్నారు ప్రస్తుతం? ప్రస్తుతానికి నేను ఫైనాన్స్ ఆఫీస్ లో గుమస్తకం చేస్తానండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. మరి అయ్యా మీది ఇక్కడ ధనిష్ఠా నక్షత్రం అయిందండి, మకర రాశి అయింది, లగ్నం చూస్తే మీన లగ్నం అయింది. లగ్నంలో గురు రాహు కలియక గురు చండాల యోగంలో మీరు ఉన్నారండి. ప్రస్తుతానికి గురు మహారదశ నడుస్తున్నాయి, అందులో కూడా అంతర్దశలో శని ప్రభావం కనబడుతుంది. ఇది 2016 జనవరి వరకు ఉందన్నమాట. ఈ జనవరి తర్వాత మీకు కొన్ని యోగాలు బాగా కనబడుతున్నాయండి. అయితే ఇక్కడ ఏంటంటే మొట్టమొదటి మీరు చేసుకోవాలని గురు చండాల యోగం మొట్టమొదటి అన్నాను. గురుడు స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ రాహుతో కలిసి ఉన్న చండాలుడు అయిపోయి ఉన్నాడనమాట. అక్కడ అంచేత మీరు చేయవలసిన గురు బలాన్ని పెంచుకోవడం చాలా అవసరం ఉంది. మీరు ఉన్న ఊర్లో గ్రామంలో ఎవరైనా గురువు ఉంటే గురువు ద్వారా శ్రీ విద్యోపాసన తీసుకోవడం ప్రయత్నించి ఉపదేశ మంత్ర సాధన చేయడం ప్రయత్నించండి. దాంతోపాటు ప్రత్యేకించి గురువుకు సంబంధించిన కనకపుష్యరాగం రత్నధారణ చేయడం ప్రయత్నించండి. ఈ రెండింటి ప్రభావంలో మీకు 2016 జనవరి తర్వాత రాజమార్గంలో మంచి యోగానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతవరకు మాత్రం మీకు ఏ అవకాశం వచ్చినా అది తాత్కాలికమైన అవకాశం అని చెప్పుకుని దాంట్లో ముందు వెళ్ళడం ప్రయత్నించండి. వచ్చే సంవత్సరం జనవరి నుండి మంచి స్థితి ఏర్పడుతుందని చెప్పగలుగుతాను. గురువు గారు, ఒక చిన్న ప్రశ్న. యంత్రాలు విషయానికి వస్తే చాలా మంది యంత్రాలు పెట్టుకుని మర్చిపోతుంటారు, వాటిని చూడరు, ఇంకా పెట్టేసుకున్నాం కదా అయిపోయింది అని. మళ్ళీ దాంట్లో పవర్ నింపాలంటే ఏమైనా మంత్రాలతో మనం ఏమైనా చేయాల్సిన అవసరం ఉంటుందా? ఎన్ని రోజులకి యంత్రాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఆ పవర్ ఎంతకాలం ఉంటుంది ఒక యంత్రంలో? సాధారణంగా ఒక యంత్రానికి ఉన్న పవర్ ఎంత వరకు అవుతుందంటే ఒక ఆయన మారగా దాని పవర్ తగ్గిపోతుంది. ఆయన అంటే ఉత్తరాయణం దక్షిణాయనం, వీటికంటే ముఖ్యం గ్రహణం పట్టినప్పుడు ఏంటంటే దాని యొక్క పవర్ తగ్గిపోతుంది. సో మనం ఏం చేస్తాం, గ్రహణకాల సమయంలో ఏ యంత్రాలైనా ఎవరైనా ప్రతిష్ఠ చేసుకున్నా ఇచ్చినా అప్పుడు ఏం చేస్తారంటే ఆ యంత్రాన్ని తీసుకుని దాని మంత్రంతో దాని యొక్క ధార పోయడం చేస్తారు. గ్రహణ సమయంలో 1000 సార్లు చదివితే 1,00,000 సార్లు చదివినంత ఫలితం ఉంటుందంట అన్నమాట. అంటే ఏ మంత్రం అయితే మీకు చెప్తామో ఆ మంత్రంతో ధారణ చేయాలి, ఆ యంత్రానికి ధార పోయాలన్నమాట చక్కగా అనమాట. సో ఏ యంత్ర ప్రతిష్ఠ చేసినా దానికి ఆ విధంగా చేయడం చాలా అవసరం పడుతుంది. చాలా మంది 2-3 ఏళ్ళు 10 ఏళ్ల వరకు ఆ యంత్రం ఎవరో గురువు గారు ఇచ్చారని సెంటిమెంట్గా అలా ఉంచేస్తారు, అక్కడ దాన్ని తీయరు, ఏమి చేయరు. అలా కాకుండా దాన్ని శుభ్రంగా శుభ్రపరిచి దానికంటూ ఒక మంత్రం ఉంటుంది ప్రత్యేకమైన. ఇది కూడా జ్యోతిషాస్త్రం చెప్తుంది కాబట్టి ఆ మంత్రంతో ఇంత సంఖ్య ధారణ చేయాలి, ధారణ పోయాలని అంటే మంత్రకి అభిషేకం చేస్తారన్నమాట. ఆ విధంగా చేయడం అంటూ ఉంటామన్నమాట. ఇదంతా మనకి యంత్రశాస్త్రంలో కనబడుతుందండి. ఇవన్నీ మన శ్రీ విద్యలో కూడా చెప్తుంటారు. ఇది పర్సనల్ గా మనకు కలిసినప్పుడు ఇవన్నీ మన అందరికీ చెప్తూ ఉంటాం. మన యంత్రాన్ని ఏ విధంగా మన సంస్కారాలు చేయాలని చెప్తుంటాం అన్నమాట. మన శరీరం ఒక యంత్రం అనుకున్నాం కూడా ఏకంగాను. ఈ శరీరం యంత్రానికి రోజు మనం సంరక్షణ చేసుకోవట్లేదండి. బ్రష్ చేస్తుంటాం, మొహం కడుక్కుంటాం, స్నానం చేస్తాం, తర్వాత సబ్బు రాసుకుంటాం, ఇంకొంచెం ముందుకు వెళ్తే సెంట్లు పోసుకుంటాం, మేకప్లు అవుతాం. మేకప్ లేనిది టీవీ కెమెరా ముందు ఎవరు రారు కూడా, అందంగా తయారవుతాం. ఇంత చేసుకుంటాం మన శరీరానికి. ఇది ఒక
యంత్రంలో పనిచేస్తుంది. మరి భగవంతుడి స్వరూపమైన ఆ యంత్రానికి డెఫినెట్గా చేయాలి. ఆ చేయడం సంస్కారాలు ఏ విధంగా మంత్రంతో చేయాలని జ్యోతిశాస్త్రం చెప్తుంది. కాబట్టి అది కూడా మీరు తెలుసుకోవాలంటే రావచ్చు. ఏదైనప్పటికీ ఒక మంత్రం అనేది శరీరంలోనే కాక మనసులో కూడా, ఆలోచన కూడా, జ్ఞానంలో కూడా, అన్నిటిలో కూడా ఒక ముందేజ్ వేసి ఒక మంచి మార్గాన్ని చూపిస్తుంది. కాబట్టి మంత్రము, రత్నము, యంత్రము, మన శరీరమే ఒక దేవాలయము, దేహమే దేవాలయం అంటాం. అంచేది ఈ దేవాలయంకి ఇవన్నీ కావాలి. కాబట్టి ఈ మంత్రశాస్త్రంతో ముందు వెళ్ళాలి. ఏ విధంగా వెళ్ళాలి చెప్పేది శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం. కాబట్టి అపాయింట్మెంట్ తీసుకోండి, చక్కగా అన్ని విషయాలు తెలుసుకుని రాజమార్గంలో రాజయోగానికి వెళ్ళండి. చాలా చక్కగా చెప్పారండి. మరో కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాము. మీ పేరు? నా పేరు కృష్ణ. కృష్ణ, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా కోసము. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. లేదమ్మా, డేట్ ఆఫ్ బర్త్ అంటే 81, 80లో ఉన్నది. కానీ మా కృష్ణ గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ప్రస్తుతానికండి ఇప్పుడు ఏం చేస్తున్నాం గురుగారు, మేము ఏం చేయట్లేదు. ముందు ఏం చేసేవారు? ఆటో తోలుకుంటున్నాను. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గురుగారు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను బయటికి వెళ్ళని అనుకున్నా గురుగారు. నా ఇది 10వ నెలల నుంచి నా పని ఎక్కడ కావలేదు. మీకు వివాహం అయిపోయిందా గురుగారు? వివాహం అయిపోయిందా మీకు? నాకు అర్థం కాలేదు గురుగారు. పెళ్లి జరిగిపోయిందా? వివాహం అయిపోయిందా? అయిపోయింది. 3 పిల్లలు. ఆడపిల్లలు పుట్టారా? 2 ఆడపిల్లలు. మరి ఇంకేం సరిపోయింది లెక్క. అయితే మీరు ఒక పని చేయండి. మీ విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి విదేశాలు వెళ్ళడానికి మీ పేరు బలంతో ఇప్పుడు లగ్న ప్రకారం చూసుకుంటే సెప్టెంబర్ తర్వాత చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. ఏమాత్రం భయపడకండి. మీరు పాస్పోర్ట్, వీసాలు కావాల్సిన ఏర్పాట్లు, దానికి కావాల్సిన డబ్బు రెడీ చేసి పెట్టుకోండి. సెప్టెంబర్ తర్వాత చాలా బాగుంది. ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. మొట్టమొదటి చేయవలసిన ఏంటంటే అసాధ్య సాధకం స్వామి అసాధ్యకం తమకం వద రాముదూతకు పాసిందో మత్కారే సాధే ప్రభు అన్నారు. ఏది సాధ్యం కాదో సాధ్యం చేసేవాడే, అన్ని యుగాలలో ఉన్నవాడే, అన్నిటికీ యోగకారకుడైన శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. మీ సంకట విమోచన చేసేవాడు వాడే. కాబట్టి గత 14 సంవత్సరాలుగా ఉన్న మీ సంకటాన్ని విమోచన చేస్తాడు. ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని సాధన చేయండి. డెఫినెట్గా సెప్టెంబర్ తర్వాత మీకు విదేశీయానికి అవకాశం ఉంది, వెళ్తారు. ఒక పచ్చ ఉంగరం కూడా చేతికి పెట్టుకోండి. ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. మీ పిల్లలకు కావాల్సిన అంత ధనము విదేశాల్లో వెళ్ళి సంపాదించుకోవచ్చు. ఓకేనా? సరే గురువు గారు, ఇప్పుడు మహిళల విషయానికి వస్తే వాళ్ళకి రత్నాలంటే చాలా ఇష్టం. పచ్చల హారం కానివ్వండి, డైమండ్స్ నెక్లెస్లు కానివ్వండి, ఇలా పెట్టుకుంటూ ఉంటారు కదా. ఆ రత్నాలు వారికి సూట్ అవుతాయా లేదో తెలుసుకుని పెట్టుకోవడం మంచిదంటారా? లేకపోతే ఎవరైనా ఏమైనా రత్నాలు పెట్టుకోవచ్చా, అంటే ఆభరణాలుగా? ఇంకొకటి, చిన్నపిల్లలకి కూడా రత్నధారణ చేయించవచ్చా? పిల్లలకి డైమండ్స్ రింగ్స్ అవి పెడుతుంటాం కదా, వాళ్ళకి కూడా జాతక పరిశీలన చేయాలా? ఇప్పుడు డైమండ్స్ దగ్గరకు వచ్చినప్పుడు 10 cents లోపల ఉన్నది ఏది మనకు అస్ట్రాలజికల్ గా పెద్ద ఎఫెక్ట్ కాదండి. ఎవరైనా పెట్టేసుకోవచ్చు అది. ఇప్పుడు మీరు స్టడ్స్ పెట్టుకున్న, నెక్లెస్ వేసుకున్న ఇవన్నీ 3 cents 4 cents తో కాంబినేషన్స్ తయారు చేసిన నెక్లెస్లు అవుతాయి తప్ప అది అస్ట్రాలజికల్ గా మనం దానికి చేయడం లేదు. అలాగే మీకు ఏంటంటే పచ్చలహారం, తర్వాత కెంపులు ఇవన్నీ ఉన్నాయంటే ఇవి కూడా మనకు బిలో దట్ 1 carat లోనే ఉంటాయన్నమాట. అవి కూడా అది కూడా అంటే మనం సెమీ ప్రెషియస్ గా ఉంటాయి ఐటమ్స్. సో దానివల్ల మనకు నెగిటివ్ ఎనర్జీ ఏం ఫామ్ అవ్వదు. అస్ట్రాలజికల్ గా మనం ఇచ్చే రత్నాలు వేరండి. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఒక్కొక్క రత్నం స్టార్ట్స్ ఫ్రమ్ ఒక 3,000 రూపాయల నుండి మొదలెడితే 3 లక్షల రూపాయల వరకు ఉంటాయండి. ప్రాక్టికల్ మంచి పవర్ఫుల్. ఇప్పుడు బర్మా రూబీ అంటారు, అది మార్కెట్లో చూస్తే 25-30 వేలకు తక్కువ ఉండదు క్యారెక్టర్ అన్నమాట. సో అది కావాలని కోరుకునే వాళ్ళు వేరే మనుషులు ఉంటారు. సో దిస్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్ అండి. రత్నం అనేది చాలా అద్భుతమైనది. ఇది టోటల్లీ మనిషి లైఫ్నే మార్చేస్తున్నాడు. ఇప్పుడు సత్యరాజిత్తుడు ఉన్నాడు, ఆ సమంతకమని కథ మనం విన్నాము, కృష్ణుడి కాలంలో మనం విన్నాము. ఆ రత్నం ఎక్కడికి వెళ్ళింది, ఆ వజ్రాలహారం ఎక్కడికి వెళ్ళింది చూడండి, ఎంతమంది చంపుకుపోయింది చూడండి అక్కడ తిని. ఆఖరికి ఏంటంటే మళ్ళీ తిరిగి ఆ కృష్ణుడి దగ్గరికి రావడం జరిగింది. ఇవన్నీ మన కథ విన్నాం. జాంబవంతుడి కథ అంతా మనం వింటూనే ఉంటాం వినాయకుడి కథలోని. అంతా హారం కోసంగా జరిగింది. అంటే అది వాడు సూట్ కాలేదు కాబట్టి వాళ్ళందరూ అలా జీవితంలో చనిపోవడం జరిగింది, యుద్ధాల్లో ఓడిపోవడం జరిగింది. ఒకనైతే సింహం కూడా, పులి కూడా తినేయడం జరిగింది. ఇవన్నీ మన కథలు విన్నాం. అంటే షార్ట్ కట్ లో మీకు చెప్పాలి కదా నేను చెప్తానమాట. సో రత్నం అనేది సూట్ కాకపోతే ఆ విధంగా ఉంటుంది. సూట్ అయితే రాజమార్గంలో భక్తి టీవీలో నేను ఈ విధంగా చెప్తున్నాను, అలాగే అందరికీ రాజమార్గాలు వస్తాయి. అది తేడా. గురుగారు, చివరిగా మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలనుకునే వారికి మరోసారి చెప్పండి. మరి పర్యటన చేయట్లేదు కదా, దూర ప్రాంత వారు ఏ విధంగా మీతో సంప్రదించవచ్చు? దూర ప్రాంతం వాళ్ళ చక్కగా ఫోన్ అపాయింట్మెంట్స్ అయితే ఉంది. స్కైప్ ద్వారా కూడా మనం చెప్తున్నాము, అదే విధంగా ఫోన్ ద్వారా కూడా చెప్తుంటాము. అది కాకుండా పర్సనల్ గా ముందుగా పై ఊరు నుండి వచ్చే వాళ్ళు ముందుగా ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళ కోసం ఉదయం
ఉదయం పూట ప్రత్యేక సమయం అనేది కేటాయిస్తున్నాం కాబట్టి ఏ విధమైనప్పటికీ ఇచ్చిన 5 నంబర్లోని ఏదో ఒక నంబర్ని పర్సనల్గా జాగ్రత్తగా కాల్ చేసి చక్కగా మాట్లాడి మీ వివరాలన్నీ ఇచ్చి అపాయింట్మెంట్ కానీ తీసుకోగలిగితే ప్రతి ఒక్క ఫోన్ నంబర్లోనూ పర్సనల్ అపాయింట్మెంట్ కింద లెక్కేసుకుని మేము చక్కగా పర్సనల్ కేర్ తీసుకుంటాం కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. సత్ఫలితాలు మీకు ఉంటాయి. ఈ 15 రోజులు హైదరాబాద్లోనే ఉంటాం కాబట్టి అటు ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ అందరూ ప్రజలు చక్కగా వచ్చి హైదరాబాద్కు వచ్చి మీరు రాజమార్గంలో ఏ విధంగా రాజయోగం పొందాలో తెలుసుకోవడం ప్రయత్నించేయమని కోరుకుంటాం. చివరిగా కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరు? నా పేరు శ్రీనివాసం. మా అబ్బాయి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. పేరు చెప్పి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, స్పీడ్ గా మాట్లాడండి. తనికేళ్ల కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 ఏప్రిల్ 1992. ఏప్రిల్ 28, 1992. సమయం చెప్పండి. 11:05 అండి. 11 hours 5 మార్నింగ్. ఓకే, ఎక్కడ పుట్టాడు ఈ అబ్బాయి? కాకినాడ అండి. వెస్ట్ గోదావరి. ఓకే, కళ్యాణ్ రామ్ గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అతను రీసెర్చ్ చేస్తున్నాడు. ప్రోగ్రెస్ గురించి తెలుసుకోవాలని, నెక్స్ట్ హెల్త్ గురించి కూడా తెలుసుకున్నామని. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. అయ్యా, మీ అబ్బాయిది ఇక్కడ పూర్వభాద నక్షత్రం ఏందండి, కుంభరాశి అయింది. లగ్నం కూడా చూస్తే కర్కాటక లగ్నం అయింది. తర్వాత ప్రస్తుత దశ ప్రకారం చూస్తే 2007 నుండి శని మహాదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో ప్రస్తుతానికి శుక్ర ప్రభావం కనబడుతోందండి. ఆరోగ్య విషయానికి వచ్చిన 6వ స్థానం కాబట్టి 1, 2, 3, 4, 5, 6 ఈ మకర భాగం, ఇది మకరం అంటా అండి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, బొడ్డు కింద భాగం, వృశ్చికం కింద మకర భాగం అన్నమాట. అంటే మనకు కిందన తొడల భాగం వెనక భాగంలో ఇక్కడ నరాలకు సంబంధించింది, కానీ ఆ యూరినల్కి సంబంధించిన సమస్యలు, హెల్త్ వైజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంక వేరే వచ్చినా క్రానిక్ ప్రాబ్లం కాదు, అక్కడ మాత్రం వస్తుంది. దాన్ని జాగ్రత్త తీసుకోండి. అక్కడ రాహు సంబంధించినట్టే రక్త సంబంధమైన సమస్య వచ్చే అవకాశం కనబడుతుంది బాగాను. ఇది మొట్టమొదటి. ఎముకలకు సంబంధించిన సమస్య కూడా వస్తుందండి. శుక్రుడు యొక్క ప్రభావం ఈ రెండింటి జాగ్రత్త చూసుకోవడం ప్రయత్నించేయండి. తర్వాత ఈయన రీసెర్చ్ సెంటర్ లో మీరు అంటున్నారు కదా, దానికి సంబంధించిన 2017 ఫిబ్రవరి కల్లా ఈయనకు మంచి పేరు